చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే లెక్క. ఎలాంటి సమాచారం అయినా మన ఏళ్ల మీద కదులుతున్నట్లు లెక్క. అయితే గూగుల్కి ఉన్న పవరే అది. అయితే నాలెడ్జ్ పెంచుకోవటానికి గూగుల్లో మంచి విషయాల కోసం వెతకండి. అంతేకాని కొన్ని విషయాలు తెలుసుకునేందుకు గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం జైలుకు వెళ్ళటం ఖాయం. మరి అవేమిటో క్లుప్తంగా తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ రోజుకి ఒక్కసారైనా ఏదో ఒక విషయం మీద గూగుల్లో సెర్చ్ చేయడం అనేది కామన్ అయిపోయింది. ఏ చిన్న విషయమైనా ఏం అవసరం వచ్చినా గూగుల్ అనేది కామన్ అయిపోయింది. అయితే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం కష్టాలు తప్పవని చెబుతున్నారు నిపుణులు. కొన్ని రకాల అంశాల గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే దాన్ని నేరంగా పరిగణించి అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో మొదటిది గూగుల్లో చిన్నారుల అశ్లీల చిత్రాల గురించి సంబంధించి ఏవైనా సెర్చ్ చేయటం లేదా షేర్ చేయటం లాంటివి తీవ్రమైన నేరం. అలాగే చట్టవిరుద్ధం కాబట్టి ఇలాంటివి చేసేవారి గురించి ఈజీగా తెలుసుకునే టెక్నాలజీ సైబర్ పోలీసుల దగ్గర ఉంటుంది. చిల్డ్రన్ ఫారెన్ వీడియోస్ సెర్చ్ చేసే వారి ఐపీ అడ్రస్ పట్టుకుని వారిని జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. దేశంలో చిన్నారులపై జరుగుతున్న అగత్యాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇలాంటి చర్చల మీద సైబర్ పోలీసులు దృష్టిని సారిస్తున్నారు. అలాగే రెండో విషయం చూసుకుంటే, కొంతమంది కుతూహలం కొద్దీ బాంబులు ఎలా తయారు చేయాలని గూగుల్లో కావచ్చు లేదా యూట్యూబ్లో కావచ్చు వివరాలు తెలుసుకునేందుకు సెర్చ్ చేస్తారు. తయారు చేసుకోవటానికి సెర్చ్ చేసినా, ఊరికే తెలుసుకోవడానికి సెర్చ్ చేసినా అది చట్ట ప్రకారం నేరం. ఇలా సెర్చ్ చేశారని తెలిస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఖాయం. మూడో విషయానికి వస్తే ఇది చాలా ప్రధానమైన విషయం, అబార్షన్. చాలామంది యువత తెలుసో తెలియకో లైంగికమైన తప్పులు చేయటం, ప్రెగ్నెన్సీ అయితే డాక్టర్ని సంప్రదించకుండా వ్యక్తిగతంగా గర్భస్రావం కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం వంటి దారుణాల్ని చూసిన ప్రభుత్వం గర్భస్రావం ఎలా చేసుకోవచ్చు అన్న విషయం పక్కన పెడితే అలాంటి విషయాలని గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రభుత్వం దాన్ని నేరంగా పరిగణిస్తుంది. అలాగే చట్ట ప్రకారం శిక్షిస్తుంది. ఇక నాలుగవ విషయం చూసుకుంటే, ఫోటోలను మార్పింగ్ చేయటం, డీఫేక్ వీడియోలను క్రియేట్ చేయటం, అలాగే సోషల్ మీడియాలో పెట్టడం కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణనలోకి వస్తాయి. గూగుల్లో సెర్చ్ చేయటమే కాదు, కొన్ని కంటెంట్లని అప్లోడ్ చేయటంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆసామాసిగా ఏది పడితే అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే పెద్ద చిక్కుల్లోనే పడిపోయే అవకాశం ఉంది. అలాగే మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా దృశ్యాలు చిత్రీకరించి లేదా సోషల్ మీడియాలో దొరికే వీడియోలను అప్లోడ్ చేస్తే వాటిని ఒరిజినల్గా అప్లోడ్ చేసిన వారినే కాకుండా అప్లోడ్ చేసిన వారి మీద కూడా పోలీసు వారు నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అనేది అయితే రావచ్చు. ఎక్కడో మనం ఇంట్లో కూర్చుని ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఎవరికి తెలుస్తుందిలే అని. చూడండి గైస్, ఎవరికి తెలుస్తుందిలే అనే ఆ కాలం పోయింది. అది సమాజానికి హానికరమని తెలిసినా లేదా భావించినా వీడియో కోసం ఎవరు సెర్చ్ చేశారు, చట్ట వ్యతిరేకమైన వీడియోలను ఎవరు అప్లోడ్ చేశారు అనే విషయాలను అత్యంత ఈజీగా తెలుసుకోగలిగిన టెక్నాలజీ ఇప్పుడు మన సైబర్ పోలీసుల దగ్గర ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ విషయాలని గుర్తించుకోవాలి. సోషల్ మీడియా విస్తృతంగా విస్తరిస్తున్న ఈ ప్రస్తుత కాలంలో అసాంఘిక శక్తులు గూగుల్ లాంటి నాలెడ్జ్ బ్యాంకులను ఉపయోగిస్తున్న పరిస్థితులలో అలాంటి వాటిని అడ్డుకునేందుకు పోలీసులు
మరింత ఆధునీకరణ మరియు శక్తివంతమైన టెక్నాలజీని సమకూర్చుకుంటుంది. అలాగే కాలక్షేపానికి కూడా ఇలాంటివి చర్చ చేయకూడదని వార్నింగ్లు ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి అర్థమైంది కదా గూగుల్లో ఎటువంటి అంశాల గురించి అయితే చర్చ చేయకూడదు. మరి నేను మీకు ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూస్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.